కావాలంటే అన్ని నియోజకవర్గాలకు అనుకూలమైన ఆదోని జిల్లా కావాలి కావాలి సాధిస్తాం సాధిస్తాం. అక్కడ మొదటి పార్టీగా బీజేపీ పార్టీ, అక్కడ మనమంతా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మొట్టమొదటిగా మా పార్టీని అక్కడ మద్దతుగా తెలిపింది. మరి అలాగే అక్కడ ర్యాలీ కూడా చేయాలనుకుని భవిష్యత్తులో ర్యాలీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాము. ఒక పెద్ద ర్యాలీగా, అలాగే మీరు ఇక్కడ ఆదోని ఎలా ఒకరోజు బంద్ నిర్వహించారో అక్కడ కూడా సామరస్యంగా మనం కూడా ఎమ్మెల్యేలు కూడా బంద్ ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పేసి మేము కూడా నిర్ణయించుకున్నాము. మరి భవిష్యత్తులో అంటే ఈ రాబోయే 4-5 రోజుల్లో కూడా అక్కడ ప్రశాంతంగా మరి స్వచ్ఛందంగా అక్కడ వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు మేము కూడా బంద్ నిర్వహిస్తాం, మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి అక్కడ డాక్టర్ల సంఘాలు కానివ్వండి, మరి వాళ్ళు అడ్వకేట్ సంఘాలు కానివ్వండి, కార్మిక సంఘాలు కానివ్వండి, అన్ని రకాలుగా మరి 99% కూడా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి మన ఆదోని జిల్లా కావడానికి మద్దతు సంపూర్ణంగా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసింది. అలాగారు 25 లోపలే బంద్ పిలిపిస్తున్నాము. మీ దగ్గరుండి ఆ జేసీకి సహకరించాల్సిగా ఆదోని చేసి తరఫున సెంట్రల్ చేసి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదోని, జై ఆదోని, కావాలి కావాలి, సాధిస్తాం సాధిస్తాం. ఈరోజు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే జేసీ తరఫున విచ్చేసి మరి బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలిసి ఇప్పుడు వారికి పూల మద్దతు సత్కరించాల్సి. ఈ కూటమిలో భాగమైనటువంటి ఎమ్మెల్యేనే కదా నిజమే. ఒక సందర్భంలో ఎమ్మెల్యే గారు మాకు మన ఎమ్మిగినూరు సంబంధించిన ఎమ్మెల్యే గారు ఈ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. మరి దానికి కారణం కూడా కొన్ని వ్యక్తిగతంగా ఉండొచ్చు, అలాగే వాళ్ళు ప్రాంతీయత. ఇప్పుడు ఎమ్మిగినూరులో వస్తే మరి ఎమ్మిగినూరు మనకందరికీ మంచిదని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవచ్చు. మరి నా మనసులో కూడా ఉంటుంది, కానీ అది ఏమవుతుందంటే నా స్వార్థం అవుతుంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, అవకాశాలు మనకు ఈ ప్రాంతంలో ఇది జిల్లా కావాలంటే ఒక ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకో 4 పట్టణాలు కలిస్తే జిల్లా కాదు. అవకాశాలు ఉండాలి, జిల్లా కావాల్సిన అవకాశాలు ఉండాలి. అవన్నీ అవకాశాలు, అవన్నీ సదుపాయాలు మన ఆదోని పట్టణంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతీయత అందరికీ ఇది ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఈరోజు మరి మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు స్వార్థంతో మరి ఈ ఆదోని జిల్లా నీరు కార్చడానికి ఏదేదో చెప్పుకోవచ్చు, అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం. ఈరోజు మీరు ఓన్లీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు. మరి కర్నూలు నుంచి కూడా కేఈ శ్యాంబాబు గారు కూడా మద్దతు ఇచ్చారు. మరి ఇక్కడ ఆలూరు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. మరి అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి తిక్కారెడ్డి గారు కూడా మరి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి వేణేశ్వర రెడ్డి గారు మాట్లాడారంటే ఆయన వ్యక్తిగతం, అది మనం దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం ఒకటే, ఆదోని జిల్లా కావాలంతే. మన మనసులో ఏముండాలి, ఆదోని జిల్లా కావాలి. ఇక్కడ మన ప్రాంతీయత ఆదోని డివిజన్ మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో వాళ్ళ అన్ని ప్రజల యొక్క గుండె చెప్పుడు ఆదోని జిల్లా. దట్స్ ఆల్. అదొక్కటే మనం మనసులో పెట్టుకుని ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. ఖచ్చితంగా మనకు ఈ రాఘవేంద్ర స్వామి దయ వల్ల మనకు ఆదోని జిల్లా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి దండాపదంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్. అలాగే మొన్న కర్నూలుకు మన మాధవన్ గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని నేను ఆయనతో పర్సనల్గా కూడా ప్రస్తావించాను. మరి వాళ్ళు కూడా అందరూ ఈ విషయంలో సముఖంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎమ్నూరు ప్రాంతవాసి అయినా కూడా మాకు ఆదోని జిల్లానే కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మన ఎమ్మెల్యేలో లేవు, మంత్రాలయంలో లేవు, మరి ఎక్కడ పత్తికొండలో లేవు, ఆలూరులో లేవు, ఎక్కడో లేవు. మనకు ఆదోని జిల్లానే కావాలి. ఎవరు ఏమి చెప్పినా ఏది చేసినా కూడా మనం ఆదోని జిల్లానే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలన్నిటినీ సమూలంగా ఒక కేంద్ర బిందువుగా ఉన్న ఒకే ఒక మనకు ఇక్కడ బాగా అందరికీ ప్రాచుర్యమైన ప్రాంతం ఆదోని. మరి ఆదోని లాంటిది మనం ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఎన్ని ఏళ్ళు పడుతుందో మనకు తెలియదు. కాబట్టి దయచేసి ఇక్కడ కూర్చున్న పెద్దలు చేసి మరి పెద్దలకు అందరికీ
నా విజ్ఞప్తి ఏమంటే ఈ రిలే నిరాహార దీక్షను ఆపొద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టమైనా మేము కూడా ఎమ్మెల్యేల తరఫున కూడా బీజేపీ తరఫున కూడా ఇక్కడ మా నాయకులందరూ పెద్దలందరూ కలిసి మీకు అన్ని విధాలుగా 100% కృషి చేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు ఫోన్ కొట్టండి, మేము కూడా వస్తాం. మమ్మల్ని జైల్లో వేసినా కూడా మేము ఆదోని జిల్లా కావాలని కోరుకుంటాం. మరి మేము ఎక్కడికైనా వెళ్తాం. దీనికోసం చలో ఢిల్లీకి కూడా మేము వెళ్ళి మన మోదీ గారిని కూడా మన ప్రధానమంత్రి గారైనటువంటి మోదీ గారిని కూడా కలిసి మన ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుని మరి ఈ ఆదోని జిల్లా అవ్వడానికి మనమంతా స్వయం కృషితో పోరాడి సాధించుకుందామని చెప్పేసి ఈ జేఏసీ మరి ముందుగా మేము చెప్తున్నాము. జేఏసీ సభాముఖంగా తెలియజేస్తున్నామని చెప్పేసి పెద్దలకందరికీ పరిష్కారం కావాలంటే ఆదోని జిల్లా కావాలి. కనుక ఒక ఎమ్మెల్యే నుంచి వచ్చేసిన నాయకులు మన జయన్ గారు అయితేనేమి, దేశ గారు ఆదోని యొక్క జిల్లా ఆవశ్యకతను చాలా చక్కగా వివరించినారని మీకు మా ఆదోని చేస్తాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జయన్ గారు 2 మాటలు మాట్లాడుతుందే కోరుతున్నాను. ఆదోని జిల్లా ఏర్పాటుకు ఇక్కడ గత 33 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆదోని జేఏసీ గారికి మా ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఆదోని చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు 2002 సెన్సస్ ప్రకారం అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా మనకు కౌతాలం, కోసిగి, ఒలగుంద ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఆదోనిలో నీటి సమస్య ఉంది. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆదోని భారతదేశంలో 2వ బొంబాయిగా పేరు ప్రసిద్ధించింది. ఎందుకంటే ఇక్కడ ఉండే వ్యాపారం కానీ, ఇక్కడ ఉండే దయా గుణం కానీ, ఇక్కడ ఉండే నిస్వార్థపరులైన నాయకులు కానీ వీళ్ళందరూ ఆదోనిని ఎంతో ముఖ్యమైన స్థానంలో ఉంచారు. బళ్ళారి నుంచి అన్నగారు చెప్పినట్టు ఆదోని పక్కకు వచ్చిన తర్వాత ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. కానీ ఆ సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడడం వల్ల, అలాగే బ్రాడ్గేజ్ నిర్మాణం ఉండడం వల్ల ఆదోని జిల్లాగా ఇవ్వకుండా కర్నూలు జిల్లాను ప్రకటించడం జరిగింది. అటువంటి ఆ కోణం నుంచి ఈరోజు బయటకు వచ్చి మనమంతా ఆదోని జిల్లాను ప్రకటించుకోవాలని చెప్పేసి మనమంతా భావిస్తున్నాం. ఈ కోణంలో కొంతమంది రాజకీయ నాయకులు ఆదోని కాదు ఎమ్మిగనూరు కావాలని, ఇంకోటి కావాలని అంటుంటారు. వాళ్ళనందరినీ పెడచెవిన పెట్టి మొత్తం ఆదోని డివిజన్ మొత్తం జన సముద్రం కలిసి ఆదోని జిల్లాను సాధించే విశ్వ ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. అందులో భాగంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుని ద్వారా రాష్ట్ర అధ్యక్షునికి అలాగే ముఖ్యమంత్రి వరకు కూడా ఈ సందేశాన్ని తెలియజేసి ఆదోని జిల్లాను సాధించి తీరుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆదోని జేఏసీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నగారు. అలాగే మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు